గ్లూకోజ్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శ్రీవత్సవ విద్యాలయ గురుకుల విద్యాలయాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ బాలల దినోత్సవ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. Namaskar, I'm Sandhya Rani from Srivatsal Gurukul. So we are enjoying a lot. Actually, we are celebrating sports meet as well as Children Day. Okay, so on the occasion of Dhyan Chand, usually we will celebrate this sports meet. But on the occasion of Children Day, we are including these two, okay, because children will obviously enjoy the games, sports always. Okay. So this is the thing what we are coordinating both as well as the sports meet and Children Day. So if you can see, they are enjoying a lot. Okay, we do have some more events, and they are preparing well for this one, and they are enjoying from these 4 to 5 days onwards these sports and games. Thank you very much. నమస్కార్, నా పేరు సురేష్. నేను ఇక్కడ సోషల్ స్టడీస్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను, ఎస్విజీవి షామీర్పేట్. సో ఈ స్కూల్ కాన్సెప్టే బ్యాక్ టు రూట్స్. అంటే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వల్ల ఈ మోడర్న్ కాంక్రీట్ జంగల్స్లో పిల్లలకి ప్లే గ్రౌండ్ అనేది కూడా లేకుండా స్కూల్స్ కట్టించుకొని నడిపిస్తున్నారు. కేవలం కమర్షియల్గా అయిపోతున్న విద్యని మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అనే సిస్టమ్ కోసం ఆ ఎస్విజీవి యాజమాన్యం కొత్తగా ఆలోచించి నూతనంగా తీసుకొచ్చారు. ఇక్కడ పిల్లలకు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక బలము, మానసిక బలము కలిగేటట్టుగా విద్యాబోధన ఉంటుంది. కేవలం ఎప్పుడు చదువులు అని చెప్పేసి పిల్లల్ని స్ట్రెస్ చేయకుండా వాళ్ళ మానసిక వికాసాన్ని తో పాటు వాళ్ళ బుద్ధి వికాసం, అదే రకంగా వాళ్ళ సోషలైజ్ అవ్వటం, అంటే ఇతరులతో కలిసిపోయి సహృదయంతో ఒక ఫ్రెటర్నిటీ సోదరభావంతో బ్రతికే రకంగా రూపుదిద్దుకున్న మా కరికులం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు అంటే చిల్డ్రన్స్ డే, మన తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, నేటి పిల్లలే రేపటి పౌరులు. సో టుడే చిల్డ్రన్ ఆఫ్ టుడే విల్ మేక్ ద ఇండియా ఆఫ్ టుమారో అని చెప్పేసి అన్నారు. సో అటువంటి చిల్డ్రన్ రేపటి జీవితంలో వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ యాక్చువల్లీ August 29th ధ్యాన్ చంద్ గారి బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ నెహ్రూ గారికి చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రెండు ప్రోగ్రామ్స్ కాయిన్సైడ్ అవ్వాలని చెప్పి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అండ్ చిల్డ్రన్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. అండ్ ఒకటి చివరిగా చెప్పాలనుకుంటున్నాను నేను అందరికీ, మా స్కూల్ ద్వారా మా పిల్లలకి ఇదే చెప్తున్నాం, అందరికీ ఇదే చెప్తున్నాం. కేవలం మార్కుల కోసం చేసే శ్రమ కాదు విద్య, మనలో మార్పుల కోసం చేసే పరిశ్రమే విద్య. మనం పుట్టినప్పుడు పేరుతో పుడతాం. ఎవరు పుట్టారంటే పాప పుట్టింది, బాబు పుట్టింది అంటారు. కానీ చనిపోయాక మన పేరుతో చనిపోతాం. ఆ పేరు కేవలం పేరులా మిగిలిపోవద్దు, అదొక చరిత్ర కావాలి. ఆ రకమైన మానసిక స్థైర్యాన్ని మా పిల్లల్లో నింపాలని ఇక్కడ జెండర్ న్యూట్రాలిటీ, గర్ల్స్ బాయ్స్ అనే కంపారిజన్ ఉండదు, అందరు ఈక్వల్. చైర్మన్ అనే పదం కూడా మేము వాడడం, చైర్ పర్సన్ వాడుతున్నాం. సో మా స్కూల్ మాకు చాలా నచ్చింది. మా పిల్లలకి ఇంకా చాలా మంచి మార్పులు తీసుకురావాలని కోరుతూ దీనికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థాంక్యూ. నమస్కార్. విద్యాలయాల్లో ఈరోజు బాలల దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. పిల్లలు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు అలరించాయి. అదేవిధంగా వారి డ్యాన్సులు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. విద్యతో పాటు అనేకమైనటువంటి సాంస్కృతి సంప్రదాయాలకు నిలయం శ్రీవత్సల్ గురుకుల విద్యాలయ అని చెప్పి వారు నిరూపించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.